అందరికీ నమస్తే. ఏ మందు లేకున్న పంటలు బండేది, ఏమి తిన్నా తిండి పుష్టిగా ఉండేది. పాలీసు వేసిన సన్న బియ్యం బువ్వ, ఉప్పుతో 9 వేసి వండిన కూర. ఎట్ట ఉన్నా గాని ఎట్ట తిన్నా గాని ఎప్పుడు తనువులో ఏదొక్క రోగమే. ఏనిగంతా ఆకారమున్నా ఏమి శతగాని తనువులాయే. తాత ముత్తాతల నాటి బలము వీణరాదాయే గంభీర స్వరము. 30 ఏండ్లకే ముసలితనం వచ్చే, నిండా నూరేళ్ళు నిండక ముందే చచ్చే. ఎనకాటి నా పల్లె కల ఎందువాయే. ఈ పాట నిజంగా ఈ కాలంలో నువ్వేంచి బలరాత రాసిరులా ఎందుకు చెప్తారు కాముచ్చిన అంటే, అనారోగ్యం బారిన యువ శ్రామిక శక్తి అంట. 30 ఏళ్ళు నింతలేమంట కానీ 12 రకాల రోగాలు వస్తున్నాయంట. మరి తిండి పాడైపోను గట్ట ఉన్నది. మళ్ళీ ఎసగొట్టి తిండి ఈ కాలంలో తినేది. నూనె లేని తిండి లేదా? మొత్తం ఏంపుడైనా ఎప్పటికప్పుడు ఏంపుడైనా ఉడుకుడుకు తినాలే. నీ తల్లిపోయి దవాఖానలో పెట్టాలి ఖర్చు. మొత్తం ఆగం అడిబడి అవుతుందట. చిన్న వయసులోనే ఉద్యోగులకు జీవనశైలి వ్యాధులు. 31 నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉన్న వయసులో ఉన్న నలుగురులంట ఒకరికి ప్రీ డయాబెటిక్స్ ఉంటుందంట. ఇంకా 63% మందికి అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలంట. 50% మందికి అధిక రక్తపోటు ఉంటుందంట. 62% మంది కాన్పులకు పోతే అందరు పెద్ద ఆపరేషన్ లేనంట. నార్మల్ డెలివరీ చేసే కాలమే లేదంట. దవాఖానలకు పోయి డెలివరీ కేసుకు పోతే ₹1,00,000 చేతిలో పెడితే పిల్లగానో మన చేతిలో పెడతారు, అదృష్టం బాగుంటే. లేకపోతే బెటర్. ఇదంతా ఏడికెళ్ళి వస్తుందంటే మనం తినే తిండి, పీల్చే గాలి, ఇవన్నీ రకాలుగా. అయితే దోస్తుగాడు అడిగినట, ఊగ మూత్రం వచ్చి పాడవుతుంది, ఏం చేయాలరా నాయన, నాకు అర్థమవుతలేదు, నా వల్ల అవుతలేదు అంటే దోస్తు చెప్పిండట, అరే ఒకసారి పోయి రక్త పరీక్ష చేయించుకోరపో, రక్త పరీక్ష చేయించుకుంటే ఏముంది తెలుస్తుంది పో అని చెప్పిండట. అనగానే చిన్నగా ఈయన మాట బట్టి దోస్తు మాట బట్టి చిన్నగా పోయినట. పోయి రక్త పరీక్ష చేయించిందట. ఎన్నేళ్ళు ఉంటావు పిల్ల నువ్వు అయిన సరికల్లా, నేనుంటా సార్ ఇప్పుడే 30 ఏళ్ళకు అట్ట వచ్చినానంటే నీకు ఆల్రెడీ షుగర్ ఉందని చెప్పిందట. 30 ఏళ్ళకి షుగర్ ఉంటే ఇప్పటి నుంచి షుగర్ ఉంటే ఏం చేయాలి సార్ నేనంటే, మరి నేనేం చేయని చెప్పు, నువ్వేం తిని పాడవుతున్నావు, ఏం చేసి పాడవుతున్నావు నాకేం వెరక, నువ్వు చేసే పని ఏందో, నువ్వు తినే తిండి ఏందో నేనేం చేయ, వచ్చిన రిపోర్ట్ చెప్పిన నీకు షుగర్ ఉంది ఇక అయ్యా షుగర్ టాబ్లెట్ వేసుకోపో అని చెప్పిండట. దెబ్బకు జాలట పడి అంట పొరగానికి. గిట్ట పాడైంది. తిండి మొత్తం తిండితోటే వచ్చింది సావంతా. ఏం తిండి తింటురో ఏం కాదనో ఈ ప్రభుత్వాలు పట్టించుకునే కాలం లేదు, ఏం లేదు, అంతా కల్తీ. ఇప్పుడు ఒక పట్టణం విషయానికి వస్తే సుమారు ఒక రోజుకు 1,00,000 లీటర్ల దాకా పాలు కావాలి. మరి అన్ని పాలే పోతుండొచ్చునా, అంత యూరియా, మన పోతే సర్పు నీళ్ళు, రకరకాల కెమికల్ వేసి పాలు తయారు చేయ హోటళ్ళ పోయింటి పోయా ఏముందిరా గరం గరం ఛాయ్, నా సాయంత్రంగా సూపర్ ఉందని ఛాయ్ తాగుతుంది. ఆ ఛాయ్ తాగుతున్నాం కానీ ఆ సాపత్త ఒక షెడ్డేదేనా, చక్కెర దిగ షెడ్డేదేనా, పాలు ఇంకా ఒక షెడ్డేనా, మరి మొత్తం ఆరోగ్యం ఖరాబ్ కాబట్టి ఏమవుతుంది. ఒక పాలే కాదు, తినే కూరగాయలైనా, తిండి అయినా, ఈ బియ్యం అయినా, ఏది చూడు కలితే. ఈ రాజకీయ నాయకులకైనా పట్టి పుట్టదా, వాళ్ళంటే మంచి మంచిగా తింటారు కాబట్టి ఆ జనాలు ఎక్కడ పోతే నాకేందిలే అని వాళ్ళు అనుకుంటారు. అయితే అధ్యయనంలో ముఖ్యాంశాలు: 77,000 బీమా క్లెయిమ్లని 12,000 హెల్త్ చెకప్లు పరీక్షించిన మీదట దేశంలో యువ శ్రామిక శక్తిలో జీవనశైలి వ్యాధులు భారీగా పెరుగుతున్నాయి. 31 నుంచి 35 ఏళ్ళ మధ్య ఉన్న ప్రతి నలుగురిలో ఒక పురుషునికి నెలలో ఒకరిలో ఏంది అది HbA1c అంట స్థాయి అసాధారణంగా ఉన్నాయి. ఇది ప్రీ డయాబెటిక్ ప్రధాన ఘటికలని మోగిస్తుంది. ఇంకా 20 నుంచి 35 ఏళ్ల వయసున్న ఉద్యోగుల్లో 63% మందికి కొలెస్ట్రాల్ స్థాయిలో మార్పులు కనిపిస్తున్నాయి. 35 ఏళ్ల లోపు ఉద్యోగుల్లో సుమారు 50% మందికి అధిక రక్తపోటు ఉందని తేలిందట. ఆపరేషన్ ద్వారానే 62% కాన్పులు జరుగుతున్నాయి. దీనివల్ల హెల్త్ ఖర్చులు పెరుగుతున్నాయి. ఇది మెట్రో సిటీలో 42 నుంచి 43% వరకు ఎక్కువ ఖర్చులు గీయ అవుతున్నాయి. ఏ రకంగా చూసినా కానీ, ఎట్లా చూసినా కానీ మనం తినే తిండి, మనం పీల్చే గాలి, మళ్ళీ పోతే తాగే నీళ్ళు, ఆఫీసులలో ఒత్తిడి, గీ అన్ని రకాలుగా 25, 26, 30 ఏళ్ళ లోపే 60, 70, 80 ఏళ్ళకు రావాల్సిన రోగాలు మొత్తం వస్తున్నాయట. మరి దీన్ని ఎవరు మార్చుకోవాలి? మనం మార్చుకోవాలి. మనం మార్చుకుంటే మార్చుకుంటామేమో సరే, కొన్ని రకాలుగా మనకు మార్చుకుంటాం. కానీ మరి సరఫరా అయ్యేటివన్నీ
తయారయ్యేటివన్నీ అంతా కల్తీనే. మరి ఈ కల్తీ గురించి ఏ ఒక్క రాజకీయ నాయకుడు అయినా పట్టించుకుంటాడా? ఎవ్వడు పట్టించుకోడు. వాళ్ళకి ఏమెక్కరా? మాకు ఏం ఎక్కర్లేదు. బతుకున్నోడు ఎట్లా బతికి ఓటేసి చాలు, మాకు అంతే లెక్క. ఈ నూనె కల్తీ అయితే నాకేంది, పప్పులు కల్తీ అయితే నాకేంది, లేకపోతే బియ్యం కల్తీ అయితే నాకేంది, వాతావరణం ఎక్కడ పోతేంది, ఏది ఎక్కడ పోతే మాకేంది అన్న కాలం వాళ్ళకున్నది. మనకేమో పాడైపోను, చూస్తేనేమో నిబ్బరంగా ఇంటివి పాడైపోను, ఏ రోగం కావచ్చు రానేమో మనకు అనిపిస్తుంది. ఇక పిల్లల విషయానికి వస్తేనంట, పిల్లలు పుట్టే కాలమే లేదంట. ఈ కాలంలో పెళ్లి చేసుకున్న లోలలో ఉంటే పిల్లలగా అంటే వాళ్ళంత అదృష్టవంతులు ఇంకోళ్ళు ఉండరంట. దాదాపుగా సగం మందికి పిల్లలే అయితే లేరంట. ఏడికెళ్ళి అవుతారు పిల్లలు చెప్పురిగా. ఈయన తినే తిండి అట్టుంటుంది, ఆమె తినే తిండి అట్టుంటుంది. మళ్ళీ పొరగాని చూస్తేనేమో మంచిగా ఎట్ట ఉంటాడు, ఒంగోలు గిత్తలేక ఉంటాడు. పొలం చూస్తే బాగానే ఉంటుంది, పటపటకే ఉంటుంది. పొరగాడు పొలం చూస్తే సూపరంగా ఉంటారు, కానీ పిల్లలు ఓ భంగిన గారు. అదే లెక్కరా అంటే అంతే. అంతే మరి ఇంకెడికలు అవుతారు. వంటే బలము అంతంత మాత్రమే. ఇక అలా లోపలంగా ఉంటే ఇక ఫలాన్ దాని కౌంటింగ్ చూస్తే అది మొత్తం ఉత్తదేనంట. యాడికెళ్ళి అవుతారు పిల్లలు చెప్పురి. మనం తినే తిండిలు గట్ట తలగబడ్డాయి. ఇక ఏమంటది ఈ అత్త, ఏమంటది పాడైపోను ఏడ దొరికానో గతగాడు పాడాయి నా బిడ్డకు. ఏ తను 3 ఏళ్ళ పిల్లలు కాకపోయా ఏం కాకపోయా అని ఈ అత్త మొత్తుకుంటుంది. ఆ పొరగాని తల్లి అని మొత్తుకుంటుంది. ఎడపట్టుకొచ్చిరా ఈ గొడ్డు దాన్ని పాడైపోను, దీనికి పిల్లలు అయితే అని ఈ అత్త మొత్తుకుంటుంది. అసలు లెక్క కథ ఏముంటుంది అంటే, ఈ పిల్లోటనో పిల్లగానో బలం తక్కువ ఉంటుంది. డాక్టర్ కాడికి పోతే తెలుస్తుంది. డాక్టర్ కాడికి పోయేసరికల్లా పిల్లగాని తప్పుండే పిల్లగాని అంటాడు, పిల్ల తప్పుండే పిల్ల తప్పడు. మరి ఏమిటికి అయిందంటే, మీరు తినే తిండి, మీరు తాగే తాగుడు, మీరు పీల్చే గాలి, ఈ మొత్తం ఎన్నడో ఖరాబ్ అయిపోయినాయి అంటారు కొంతమంది. మా కాలంలో నీ తల్లి 7 పిల్లలకు కన్నావు నేను, నాకేమైంది అంటే, నీ కాలంలో ఆయమన్న తిండి ఉండే, ఆయమన్న పంటలు ఉండే, అప్పుడు నడిచినాయి. ఇప్పుడు ఆయమన్న తిండి, ఆయమన్న పంటలు ఉన్నాయా? అంత కల్తీ లేదే లేదు, పాడైపోను. ప్రతిదీ కల్తీనా. మరి రానున్న రోజులలో మరి ఇక అవుతుండొచ్చునా? ఇప్పుడే అయితే లేరా పిల్లలు పాడైపోను. దావకాల్లో పోయింటి తిరిగి దేవుళ్ళ గుళ్ళ చుట్టూ తిరిగి అలసిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ పిల్లలు అయితే లేరు. విన్నారా? ఒకవేళ అయినా కానీ ఆ పొరగాడు పుడతనే ఏదో వ్యాధితోటి పుడుతున్నట, పుడతనే ఏదో ఒక వ్యాధితోటి పుడుతూనే ఉండట. మరి గిన్ని రకాలుగా వచ్చినాక మరి ఇక కాలం ముందర ఎట పడతా చెప్పురి. దాదాపుగా 50 సంవత్సరాలు కూడా బతకరు అనే కాడికి వచ్చిందంట రాజకీయ నాయకులు. మన దేశంలో 50 ఏళ్ళు కూడా వీడు బతకడా అని. ఇక రానున్న రోజులలో ఈ కాలంలో పుట్టిన పోరలు, మేమైతే ఆలంగీడంగా 40 నుక్కపోయినాం ఆలంగీడంగా, కానీ ఈ కాలం పుట్టిన పోరగాళ్ళు రేపటి నాడు ఇంకో 10-15 ఏళ్ళ తర్వాత, దేవుడా ఏమక్కరకు పుట్టిస్తురా నాయన మమ్మల్ని ఈ భూమి మీద పాడైపోను, ఏం చేసి బతకం, ఏం తిన్నా కానీ రోగాలేనే అని అనుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. పక్కా అనుకోవాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం నేచర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. మనం తినే తిండి, పంటలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. కిలో పల్లీలని పట్టిస్తే నూనె ఎంత వెళ్తుందిలా? ఇంకొక వెళ్తుండొచ్చు. మరి కిలో పల్లీలకు పెట్టే పైసలు పెడితే నూనె లీటర్ వస్తుంది. మరి ఏడికెళ్ళి వస్తుంది? నూనె తయారయ్యేదే పల్లీలతోటి, ఒక పప్పు ధాన్యాలతోటి. మరి రాంది గదేడికెళ్ళి వస్తుంది? చిన్న ముచ్చట, అంతే కదా. 4-5 కిలోల పల్లీలను పట్టిస్తే 1 లీటరు బావం నూనె వెళ్తుండొచ్చు అలకెళ్ళి. మరి 4-5 కిలోల పల్లీలకు అయ్యే పైసలు పెడితే 6-7 లీటర్ల నూనె వస్తుంది. మరి ఈ నూనె ఏడికెళ్ళి వచ్చా? పల్లీలేమో మరి గట్ట అయిపోయాయి. మరి ఏడికెళ్ళి వస్తుందంటే అంత కెమికల్ కలపాలి, ఇదోటి అదోటి లంగా దొంగ అంతా కలుపుతారు, తయారు చేసి డబ్బా చూస్తే నా సామిరంగా మంచి హిందీ హీరోయిన్ ఉన్నట్టుంటుంది. డబ్బాను చూస్తే అబ్బా ఇంత ముద్దుకుంది డబ్బా అనుకొని తీసుకొచ్చి వండుకొని తింటే గమగమ వాసన వస్తుంది, కానీ కడుపులోకి పోయినాక దాని పని అది చేస్తూనే ఉంటుంది. ఇక 12 రకాల రోగాలు, రక్తపోటు, బీపీ, షుగరు, ఇంకా ఎన్నో రకాల కిడ్నీలు కానీ లివర్ అని ఇవన్నీ రకాలుగా మొత్తం సులుకుసాన అవుతుందట. మరి దీనికి అంతం ఏడ ఉన్నది? దీనికి కూడా పట్టించుకునే నాదుడు ఉన్నాడా? పట్టించుకునే నాదుడు ఉండాలంటే ఫస్ట్ కల్తీ ఎక్కడెక్కడ జరుగుతుందో కనిపెట్టి కల్తీ చేస్తోనికి ఎట్లా చేసి అలా కేసులు పెట్టో, లోపడేసో, లేకపోతే అవసరమైతే ఒక 4-5 పని చేసో, గీ కల్తీ చేస్తే గీ పని అవుతుందిరా అని చెప్తే ఏమన్నా ఆగితే ఆగవచ్చు. కానీ ఇక గిట్టే తీసి పెడితే అమ్మ జనాలు ఎడన్నా పడిచావండి, మేము మాత్రం మంచిగా రాజలేక ఏసీ గదులలో ఉంటున్నాం, మేము ఏమన్నా వంటలు తింటున్నాం. ఎందుకంటే వాళ్ళకు మంచి భూములు, పెద్ద భూములు ఉంటాయి. వాళ్ళ బావుల కానీ పండించుకున్న పంటలతో తినుకుంటూ ఉంటారు. చాలా మంది ఉంటారు. పామాదులు, బీమాదులు అలాగ ఉంటాయి. పేదలకు గెడ పామాదులు పాడైనాయి. ఆ మార్కెట్లోకి పోతే ఏదో కూరగాయలు ఎప్పుడు చూసినా నిగ ఫ్రెష్గా పడుతుంటాయి. ఆ కూరగాయలు తెచ్చుకొని వండుకొని తింటుండు, కానీ అది కూరగాయలు కాదు, పాడైపోను. తెస్తేనే కెమికల్ తీసుకొని వచ్చినట్టే లెక్క.
కెమికల్ని వండుకుంటుంది, ఆ కెమికల్ని తింటుంటివి, పొయ్యి కొనవై దవాఖానలో పెడుతుంటివి. ఇక మరి ఇక పేదోడుగానే ఉండే, ఉన్నోడుగానే ఉండే. మరి దీనికి అంతా ఎవరు చేయాలంటే రాజకీయ నాయకులు చేయాలి. రాజకీయ నాయకులు చేస్తారు.